డ్వాక్రా మహిళల సాధికారతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగేసింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారిని భావి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ప్రకాశం జిల్లా కొండెపిలో సెర్పు ఆధ్వర్యంలో వివోఏలకు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరంజన స్వామి 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25,000 మంది వివోఏలకు ఈ ఫోన్లు అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. డ్వాక్రా వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రికని నాడే ఆయన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారని మంత్రి కొనియాడారు. పొదుపు సొమ్ము చెల్లింపులో అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు ఈ నారి మన డబ్బులు మన లెక్కలు వంటి యాప్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థని, స్వయం సహాయక సంఘాలని ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థిక రక్షణ కల్పించినటువంటి నాయకులు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత మీకు సహాయకారిగా ఉండేందుకు చాలా వివోఏలు కావచ్చు, బీమా మిత్రులు కావచ్చు, ఇలాంటివన్నింటి కూడా తీసుకురావడం, మీకు గౌరవ వేతనాలు కలిగించడం, ఇవన్నీ తీసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో సభ్యులు మోసపోవటం, పేమెంట్ చేసిన తర్వాత సకాలంలో చెల్లించగా ఇంట్రెస్ట్ నష్టపోవడం ఒకటైతే, వాటిని స్వార్థంగా ఉపయోగించుకొని ఆ గ్రూపును నిర్వీర్యం అయ్యే విధంగా కొంతమంది చేసిన దానికి చాలామంది ఇబ్బంది పడటం, అలాంటి వాటికి కొంతమంది సహకరించటం, ఇవన్నీ చూసిన తర్వాత ముందుగా ఈ నారి అని చెప్పేసి ముందు ఒకళ్ళని శిక్షణ ఇవ్వటం కోసం ఈ నారి వ్యవస్థను తీసుకొని రావడం కూడా జరిగింది. ఆ తర్వాత మన డబ్బులు మన లెక్కలు, ఎందుకంటే గ్రీవెన్స్కి వెళ్తే మాకు ఇన్ని లక్షల రూపాయలు ఎగ్గొట్టేశారు, మేము పెట్టుకున్న డబ్బులు పోయినది ఆఖరికి ముఖ్యమంత్రి గారి గ్రీవెన్స్కి కూడా వచ్చేటువంటి పరిస్థితుల్లో మన డబ్బులు మన లెక్కలు యాప్ తీసుకురావటం, ఎవరికైనా కానీ వాళ్ళ అకౌంట్లో పేమెంట్ తీసుకున్నప్పుడు మీ గ్రూపులో మీకు సంబంధించిన పొదుపు, మీకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఎంత ఉంది, ఎంత రికవరీ చేశారు అని వాయిస్ మెసేజ్ ద్వారా కూడా స్పష్టంగా చదువు రాని వాళ్ళకు కూడా తెలిపే విధంగా ఆ యాప్ను డిజైన్ చేయడం జరిగింది. గ్రామీణ